అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ చదలవాడ. దీపం మరో దీపాన్ని వెలిగించినప్పుడు తన కాంతి ఏమీ తగ్గదు. అలాగే ఒక టీచర్ తన జ్ఞానాన్ని పంచిన కొద్దీ సమాజం మరింత ప్రకాశిస్తుంది. అదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం. మనిషిని నిజంగా గొప్పవాడిని చేసేది కేవలం తాను సాధించిన విజయాలు మాత్రమే కాదు. కైండ్‌నెస్‌తో నిండిన హృదయం, సహానుభూతితో, ఎంపతితో కూడిన మనస్సు, వినయంతో కూడిన స్వభావం. ఇవే నిజమైన గొప్పతనానికి పునాది అంటారు. అలాంటి గొప్పతనానికి సజీవ సాక్ష్యం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో కలాం గారి యొక్క ఆదర్శప్రాయమైన జీవితంలో కొన్ని సంఘటనలని మనకు స్ఫూర్తినిస్తాయి. కలాం గారు తరం అంతరం అంటే జనరేషన్ గ్యాప్‌ని చెరిపేసి ఆయన పిల్లలు మరియు యువత తనతో పంచుకున్న ప్రతి ఆలోచనను ఎంతో ఆసక్తిగా చర్చించేవారు. కలాం గారు ప్రతి ఒక్కరిలోనూ తను నేర్చుకోవాల్సిన విషయం ఏదో ఒకటి ఉంటుందని విశ్వసించేవారు. ప్రజలు తనను ఒక మంచి ఉపాధ్యాయుడిగా గుర్తుంచుకుంటే అదే తనకి లభించే అతిపెద్ద గౌరవం అని చెప్పేవారట. మరి కలాం గారి యొక్క ఆదర్శప్రాయమైన జీవితంలో మనకు స్ఫూర్తినిచ్చే ఒక అంశం గురించి తెలుసుకుందాం. 1979 జూలైలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఒక తీవ్రమైన ఉపగ్రహ ప్రయోగం వైఫల్యాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో ఆ మిషన్‌కి నాయకత్వం వహించిన వారు యువ శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గారు. ముఖ్యంగా మీడియా ఎదుట ఈ వైఫల్యం ప్రకటించాల్సి వస్తుందనే ఆలోచన ఆయనకు మరింత కలవరపరిచింది. అయితే ఆ సమయంలో ఇస్రో చైర్మన్‌గా ఉన్న సతీష్ ధవన్ గారు కలాం గారిని మీడియా ఎదుట నిలబెట్టకుండా తానే స్వయంగా కెమెరా ముందుకు వచ్చి వైఫల్య బాధ్యత స్వీకరించారట. అంతేకాదు, ఈ వైఫల్యం జరిగినప్పటికీ తన బృందంపై తనకు సంపూర్ణ నమ్మకం ఉందని, ఖచ్చితంగా విజయం సాధిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారట సతీష్ ధవన్ గారు. తదుపరి ప్రయత్నంలో తమ మాటకు కట్టుబడి కేవలం ఒక నెలలోనే ఇస్రో కొత్త విజయాలను అందుకుంది. ఆ విజయానంతరం ఆ ఘనతను ప్రకటించే అవకాశం సతీష్ ధవన్ గారు కలాం గారికి ఇచ్చారు. తరువాతి సంవత్సరాల్లో, ముఖ్యంగా భారత రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కలాం గారు తరచూ ఈ విషయం గురించి చెప్పేవారట. వైఫల్యం వచ్చినప్పుడు తమ చైర్మన్ సతీష్ ధవన్ గారు బాధ్యతను స్వీకరించారని, విజయం వచ్చినప్పుడు మాత్రం ఆ కీర్తిని తన బృందానికి అందించారని, ఆ రోజు సతీష్ ధవన్ గారు చేసిన చర్యలు కేవలం తన బృందాన్ని రక్షించడానికే పరిమితం కాలేదని, అవి నాయకత్వానికి ఒక శక్తివంతమైన ఉదాహరణగా నిలిచాయని చెప్పేవారట. నేటి పరిస్థితుల్లో కూడా ఎంతోమంది సంస్థ ఫౌండర్స్, చైర్మన్‌లు అది విద్యా సంస్థలో కానీ, వివిధ వాణిజ్య రంగాల్లో కానీ, యువత యొక్క ఆలోచనలకు ప్రాధాన్యమిస్తూ సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ విజయోత్సవాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మనం చూస్తున్నాం. పాత అనుభవం సంస్థను నిల్చోబెడుతుంది. కానీ యువత ఆలోచనలు సంస్థను భవిష్యత్తులోకి నడిపిస్తాయి. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎప్పటికైనా మార్గదర్శకుడుగానే నిలిచిపోతారు. అందుకు నిదర్శనం కలాం గారు లాంటివారు. అలాంటి జ్ఞానదాతలైన ప్రతి ఉపాధ్యాయునికి హృదయపూర్వక అభివాదములు. శ్రీ గురుభ్యో నమః. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నేను ప్రసాద్ చల్లవాడ. Learning gives creativity. Creativity leads to thinking. Thinking provides knowledge. Knowledge makes you great. Where there is righteousness in the heart, there is beauty in the character. When there is beauty in the character, there is harmony in the home. When there is harmony in the home, there is harmony, there is an order in the nation. When there is order in the nation, there is peace in the world.